దళితులు, బలహీన వర్గాల ప్రాంతాలలో ఆలయాలు లేకపోవడం వల్ల అక్కడున్నటువంటి వాళ్ళు మతం మార్పిళ్ళు జరిగినాయి అన్నటువంటిది ఐడెంటిఫై చేశాక, ఆ ప్రదేశాలలో ఆలయాల నిర్మాణం అన్నటువంటిది గతంలో జగన్ ప్రభుత్వంలోనే ప్రారంభించారు. ఆ తర్వాత ఇప్పుడు కొనసాగిస్తున్నారు. అట్లా సాధారణంగా ఎక్కువగా గోదావరి జిల్లాలో మత మార్పిళ్ళు జరిగినాయి. దళిత బడుగు బలహీన వర్గాల మత మార్పిళ్ళు భారీగా జరిగినాయి. అలాంటి ప్రదేశాల్లో ఆలయ నిర్మాణానికి ముందుకొస్తే చివరికి అడ్డుకునే ప్రయత్నం చేస్తుంటారు. రఘురామకృష్ణరాజుకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఒక అద్భుతమైనటువంటి పని చేశారు. ఆకివీడి దగ్గర ఉన్నటువంటి మాలపేట పరిసర ప్రాంతాల్లో ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుడితే, అక్కడ ప్రదేశాన్ని అంతా ఫిక్స్ చేస్తే కొంతమంది మత మార్పిడికి గురైనటువంటి వాళ్ళు లేదా అన్యమతస్థులు పేరుకి ఎస్సీ సర్టిఫికెట్లు ఉన్నాయి, కానీ వాళ్ళు మతం మారారు. ఆ విషయాన్ని వాళ్ళు అంగీకరించరు. అక్కడ వాళ్ళు గుడి కట్టడానికి వీల్లేదన్నారు. అంటే ఈ భారతదేశంలో, హిందూ దేశంలో, హిందువులు మెజార్టీగా ఉన్నటువంటి దేశంలో హిందువుల ఆలయ నిర్మాణం వద్దని చెప్పి అన్ని మతస్థులు అడగడం అనేది ఒక విచిత్రమైనటువంటి ప్రక్రియ. ఎందుకు వద్దు అంటే ఇక్కడెవరు హిందువులు లేరు, అంతా అన్య మతస్థులమే అని చెప్తున్నారు వాళ్ళు. అంటే ఇప్పుడు పాత బస్తీలో ముస్లింలే ఎక్కువగా ఉన్నారు కాబట్టి అక్కడ గుడి కట్టకూడదు అనమాట. అప్పుడు ఆ లెక్కనైతే హిందువులు ఎక్కువగా ఉన్నటువంటి ప్రదేశంలో మసీదులను, చర్చిలు కట్టకూడదు కదా, ఎట్ట కడుతున్నారు మరి? అంటే అది విచిత్రం ఇక్కడ. ఇలాంటి సిచ్యుయేషన్లో మొండిగా నిలబడ్డారు రఘురామకృష్ణరాజు. అయితే ఓ పని చేస్తాం, మేము ఇక్కడ గుడి కడతాము, ఎవరైతే అంటే మీరు ఇక్కడ లేరు, ఎవరు హిందువులు అంటున్నారు కదా, మీరందరూ ఎవరైతే ఇక్కడ ఓన్లీ క్రైస్తవులు ఉన్నారో వాళ్ళందరూ ఆ లిస్ట్ ఇచ్చేసేయండి. ఈ ఏరియా అందరూ కూడా లిస్ట్ ఉంటే గనక అప్పుడు వాళ్ళందరికీ మీకు ఎస్సీ ఎస్టీ ప్రయోజనాలు ఉంటే కనుక ఆపుతాము. అప్పుడు ఎస్సీ ఎస్టీ సర్టిఫికెట్ నుంచి తీసేసి ఆ తర్వాత ఇక్కడ గుడి కట్టాలా లేదా అన్నటువంటి దాని గురించి మాట్లాడదామని రివర్స్ అటాక్ చేసేటప్పటికి అక్కడున్న హిందువులు ఒక్కసారిగా జై శ్రీరామ్ నినాదాలు చేయడం, ఇంకో పక్కన రఘురామకృష్ణరాజుకి వ్యతిరేకంగా వీళ్ళ నినాదాలు చేయడం. దీంట్లో ఇంకొక కోణాన్ని ప్రొజెక్ట్ చేస్తుంది. గంగానమ్మ వారి గుడి ఏదో ఒక ఉంటే దాని కాదని చెప్పేసి ఈ గుడి కడుతున్నారు అన్నటువంటి ప్రచారాన్ని మరొక వైపు చేస్తున్నారు. అది ఎంతవరకు వస్తుంది కానీ ఆయన మాట్లాడింది చూస్తే ఆయనకి ఇక్కడ హిందువులు ఎవరూ లేరని చెప్తున్నటువంటిది, అయితే అదేదో లెక్కివ్వండి అని అడుగుతున్నటువంటి ఆడియోను స్పష్టంగా కనబడుతుంది. తద్వారా రఘురామకృష్ణరాజు హిందూ వాళ్ళకి సంబంధించినటువంటి ఆలయాలు ప్రదళిత వాడలో నిర్మించేందుకు తీసుకుంటున్నటువంటి శ్రద్ధని అభినందించాలి. ఆ విషయంలో మొండిగానే నిలబడుతున్నాడు. వాస్తవంగా ఓసీల్లో అనేక మంది రఘురామకృష్ణరాజుతో సంబంధం లేని వాళ్ళు కూడా అతన్ని అభినందిస్తున్నటువంటి సందర్భం అదే. ఎందుకంటే కులంని అడ్డుపెట్టి తనని దెబ్బతీసే దానికి ఎదురు తిరుగుతున్నాడు అన్నటువంటి ఇప్పుడు మరొకసారి స్పష్టమైంది. విభేదాలు లేకుండానే ఉండాలి. ఇక్కడ ఎంతమంది హిందువులు ఉన్నారు, ఎంతమంది క్రిస్టియన్లు ఉన్నారు, Hey!